ఆయిల్ ఫుల్గా వేసి మసాలాలు గట్టిగా పట్టించి అన్నీ వేసి వండుకునే ఫుడ్ కంటే ఏమీ వేయకుండా చిన్నపిల్లల కోసం వండే ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుంది కదా. మీ పిల్లల కోసం మీరు వండింది ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నమ్ముతారో నమ్మరో, నాకైతే మా పిల్లల కోసం చేసిన ఫుడ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏది చేసినా సరే కొద్దిగా ఎక్కువగానే చేసి నేను కూడా తింటా. అలాగని పిల్లలకు పెట్టకుండా నేనే మొత్తం తింటానని మాత్రం మీరు అనుకోకండి. ఈరోజు పిల్లల కోసం హడావిడి లేకుండా సింపుల్గా పప్పన్నం చేద్దామని అనుకోగానే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. పప్పన్నం చేద్దాం అనుకుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు రావడం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా అసలు ఏం జరిగిందంటే, ఒక చిన్న పల్లెటూరు అనమాట. మా ఇంటికి దగ్గరలో ఒక అంగన్వాడీ ఉండేది. అంగన్వాడీలో అప్పుడైనా ఇప్పుడైనా ఆఫ్టర్నూన్ 12కి ఫుడ్ పెడతారు. అందరికీ తెలిసిన విషయమే. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ నీ సొల్లాపి అసలు మ్యాటర్ ఏంటో చెప్పు అంటారేమో. పెట్టే ఫుడ్ కోసం 12 ఎప్పుడైతుందని కళ్ళు కాయలు కాసేలా చూసి 12 అయిన వెంటనే ఒక చేతో కవరు ఒక చేతో బాక్స్ పట్టుకుని పరుగు అని ఉరికేదాన్ని. అప్పటి రోజులు తలుచుకుంటూ ఈ రోజు అయితే మస్తు నవ్వుకున్నా. అక్కడ చేసే అన్నంలో ఏం వేసేదో కానీ టేస్ట్ అయితే భలే ఉండేది. పెద్ద పెద్ద ఆవాలు మాత్రం కనిపించేది, తింటుంటే తినాలనిపించేది.